అందరికీ నమస్కారం. హైదరాబాద్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ అన్న వారి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే వివిధ దేశాల నుండి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనరల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా ఊర్లు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ కల్చర్ పోకుండా, ఈ పండుగ వాతావరణం పోకుండా ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత గొప్పటి కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం ప్రజలంతా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే కొన్ని వందల వేల మంది చిన్నారులతో పాటు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చినటువంటి కెనడా, కొలంబో, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మలేషియా వివిధ దేశాల నుండి ఇక్కడ వచ్చి వాళ్ళ కైట్స్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి, సక్సెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం మా భగవంతుడు అందించాలి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా పత్రికా సోదరులకు, ప్రజలకు అందరూ కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇంకోటి డ్రోన్ షో అంటే ఈ వీక్ సెలబ్రేట్ ద స్కై అనే కాన్సెప్ట్తో ఈ వీక్ అంతా కూడా పండగ వాతావరణం క్రియేట్ చేసింది గవర్నమెంట్. సో ఇక్కడ కైట్ ఫెస్టివల్ అండ్ దెన్ గచ్చిబౌలిలో డ్రోన్ షో కూడా ఉంటుంది అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ షో కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చైనా మంజా, అవును, నిజంగా చైనా మంజా ఇస్ వెరీ డేంజర్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈరోజు పేపర్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా గొంతు కట్టయింది, ఒక ఇద్దరు చనిపోయినారని చెప్పి వార్తలు వింటూ ఉన్నాము. సో బీ కేర్ఫుల్, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. అండ్ ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో హైదరాబాద్లో, అట్లీస్ట్ హెల్మెట్ అండ్ కాఫ్ కట్ మెడకి వేసుకుంటే కొంచెం ప్రమాదం తప్పే అవకాశాలు ఉంటాయి. సో చైనా మాంజాని కూడా బ్యాన్ చేయాలని ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. పోలీస్ ఈజ్ టేకింగ్ యాక్షన్, బట్ స్టిల్ కొంతమంది ఆ మాంజాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఇంకా యూజ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రజలారా చైనా మాంజాలు యూజ్ చేయకండి, దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతూనే ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. సో వీఆర్ అగైన్స్ చైనా మాంజా. పీస్ఫుల్గా గతంలో ఎట్లయితే పండుగను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు సింపుల్ మాంజాతో ఎట్లయితే మనం ఎంజాయ్ చేస్తున్నాం అట్లే ఫాలో కావాలని చెప్పి ప్రజల్ని తెలియజేస్తూ, ప్లీజ్ బ్యాన్ చైనా మాంజా.